అందరికీ నమస్కారం. మా శ్రీకాకుళం జిల్లా గురించి నేను మాట్లాడుతాను. వేరే జిల్లా గురించి అయితే మాకు తెలీదు. ఇక్కడ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు హెచ్పిసిఎల్ గ్యాస్ అయితేనేమి, తర్వాత ఇండియన్ గ్యాస్ అయితేనేమి, భారత్ గ్యాస్ అయితేనేమి, రిలయన్స్ గ్యాస్ అయితేనేమి, ఇన్ని రకాల గ్యాస్లు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, బిల్ జనరేటర్ అవుతుంది, మాకు మెసేజ్లు వస్తున్నాయి. 885 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారు. 920 రూపాయలు. ఒక గ్యాస్ బండి దగ్గర 35 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అసలు ఇది ఎందుకు ఇలాగా వసూలు చేస్తారు? మరి డోర్ డెలివరీ కూడా చేయరు కదా. ఏ వీధి చివర ఉంచుతారు, లేదా రోడ్డు మీద ఉంచుతారు. అది కూడా ఒకప్పుడు అక్కడే ఉంచోళ్ళు. ఇప్పుడు కొంత కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ రకంగా కనీసం వస్తుంది. ఇప్పుడు ఇంటికి వస్తుంది, ఆ వీధికైనా కనీసము వస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, చెప్తాను. ఇంత వసూలు చేస్తున్నారు, అది ఓకే. తర్వాత మా ధాన్యం రైతులు పండించేవి 23 రూపాయలు 69 అండి. ఆ ఒక్క పైసా కూడా కలిపారనుకోండి, 23 రూపాయలు 70 పైసలు అయినా సరే కొన్ని వేల కోట్లేమో ఇవ్వాల్సి వస్తుంది. అంత డిఫరెన్స్ ఉంది. అందుకే ఆ పైసా కూడా లెక్కలేసి ఎందుకంటే అలాగే ఇచ్చారు. 23 రూపాయలు 69 ఎందుకు, 70 పైసలు ఇవ్వచ్చు కదా. అంటే ఒక్క పైసా కలపడం వల్ల కొన్ని వేల కోట్లు గవర్నమెంట్కి పే చేయవలసి వస్తుంది అనమాట. అది ఇప్పుడు అర్థమైందా? అంటే ప్రతి నెల వచ్చిన దానికే, ప్రతి నెల దానికే 35 రూపాయలు ఒక గ్యాస్ బండి. అంటే ఎన్ని వేల గ్యాస్ బండ్లు వస్తున్నాయి ప్రతి నెల. అలాంటిది మేము సంవత్సరంకి ఒకసారే మేము ధాన్యము గవర్నమెంట్కి ఇస్తాం. అది కూడా 23 రూపాయలు 69 అంటే దానికి మించి ఒక్క పైసా కూడా జనరేట్ అవ్వదు, ఎక్కువ అవ్వదు. ఇంకా బ్రోకర్లు ఏ రకంగా అండి తీసుకుంటారు? బ్రోకర్లు ఏ రకంగా తీసుకుంటారంటే తెలుసు కదా, 14 రూపాయలే కేజీ. ఒక కేజీ 14 రూపాయలు అయితే ఎంత లాస్ అయిపోతున్నారు రైతులు. ఇదంతా గవర్నమెంట్కి తెలియదండి. రైతులే ఇస్తున్నారు గవర్నమెంట్కి డైరెక్ట్ అనుకుంటున్నారు, కానీ బ్రోకర్ల ద్వారా మిల్లులకు చేరుతున్న సంగతి ఎవరికి తెలియదు. జీపీఎస్ల బండి మీద ఒక ఊరికి ఒకటి కూడా లేదు, ఒక జిల్లాకి 2-3 ఉన్నాయి. ఎలాగైనా ఒక మండలంకి 2-3 ఉన్నాయి జీపీఎస్ బళ్ళు. ఎలాగండి వెళ్ళిపోతాయి ధాన్యము? అన్ని కుప్పలు ప్రతి మిల్లు దగ్గర కుప్పలు వేల కొలది ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోతాయి అన్ని వేల బస్తాలు ఒక జీపీఎస్ బండి మీద? ఇవన్నీ ఒట్టి కహానే అనమాట. అంటే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇవన్నీ రైతుల మీద అందరూ డిపెండ్ అయి బ్రతుకుతున్నారు తప్ప, రైతులు లాస్ అయిపోతున్నారు తప్ప ఎవ్వరు కూడా కరెక్ట్గా చేయట్లేదండి. ఇది అయితే వాస్తవము. ఇది జరుగుతుందనమాట. అది ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే అదే మరి అదే రాజకీయ నాయకులు ఒత్తిడి వల్లే కదా ఇవన్నీ ఇలాగవుతున్నాయి. లేదంటే ఎవరి పని వాళ్ళు అధికారులు కరెక్ట్గా చేసుకునండి. ఎవడైతే నాకేంటి అనేది అధికారులు చేయనివ్వండి. అది ఎందుకు ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, ఎందుకు దేశం బాగుపడదు? అలా కాదండి. పైన వాళ్ళు ఎలా చెప్తే అలాగే వింటారు. వీళ్ళు కేవలం జీతాలు తీసుకోవడానికే ఉంటారు తప్ప ఎవరి పనులు ఏం చేయరు. ఎందుకంటే పైనుంచి ఒత్తిడులు వస్తాయి కాబట్టి పైన వాళ్ళు చెప్పిందే చేస్తారు. వీళ్ళకి పవర్స్ ఉన్నే చేయరు. ఈ రకంగా నడుస్తుంది మన వ్యవస్థ. అందుకే కదా మరి రైతులు ఇలా పాడైపోతున్నారు. ఇప్పుడు రేట్లు పెరిగిపోవడానికి కారణం అదే. కూరగాయలు చూడండి ఎంత రేట్లు ఉన్నాయి. 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 100. లేదంటే ఎంత చీప్గా వస్తాయంటే ఏదో సీజన్ అప్పుడు చౌకగా ఉంటాయి తప్ప. తర్వాత చూడండి బెండకాయలు మొన్న 120 రూపాయలు కేజీ. ఎందుకండి అలాగైంది? అంటే ఈ రకంగా నడుస్తుంది మన వ్యవస్థ. 35 రూపాయలు వసూలు చేయనండి, పర్లేదు. కాకపోతే ఈ ఫుల్ సిలిండర్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు వ్యాన్ ఎక్కడ ఆపుతారనేది అనవసరం, ఎలా తెస్తారనేది అనవసరం. ఇంటికి వెళ్ళి ఈ సిలిండర్ ఇచ్చి పాత సిలిండర్ తీసుకోమనండి, ఎంటీ సిలిండరు. అలాగే 35 రూపాయలు వసూలు చేసుకోమనండి, తప్పులేదు. కాకపోతే ప్రతీ నెల 35 రూపాయలు ఒక సిలిండర్. ఎన్ని వేల సిలిండర్లు ఇస్తున్నారు? ఇది ఏంటి? ఇది ఎవరు చెప్పారు ఇలాగ వసూలు చేయమని? అంటే ఓనర్లకి ఇది తెలుసా? అంటే ఓనర్ల కంటే ఇప్పుడు గ్యాస్ ఓనర్లకి తెలుసా ఈ విషయము? మరి గవర్నమెంట్తో ఒప్పందం చేసుకొని అలాగ దూరం అయింది, లేదంటే ఇన్ని కిలోమీటర్ల దూరం అని గవర్నమెంట్తో ఫైట్ చేసుకొని టెండర్లు వేసుకోమనండి. అంతేగాని ఈ రకంగా వసూలు చేయడం ఇది మంచి పని కాదు.